ఇప్పుడు పట్టుకున్న వాటర్ బాటిల్, మీరు వాడిన క్యారీ బ్యాగ్ అది కేవలం ప్లాస్టిక్ కాదు, మన ఫ్యూచర్ కి స్లో పాయిజన్ కావచ్చు. ఇంకా 10 నుంచి 20 సంవత్సరాల తర్వాత మన ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించారా? ప్రతిరోజు ప్రపంచంలో లక్షల టన్నుల ప్లాస్టిక్ తయారవుతుంది. అందులో చాలా భాగం రీసైకిల్ కూడా కావడం లేదు. ప్లాస్టిక్ సాయిల్ లో పడితే అది 100 నుంచి 500 సంవత్సరాలు కరగదు. అంటే మనం వాడింది మన వల్ల కాలంలో కూడా ఉంటుంది. సముద్రాల్లో ప్లాస్టిక్ వేస్ట్ పెరుగుతుంది. ఫిష్, టర్టిల్స్, బర్డ్స్ ప్లాస్టిక్ ని ఫుడ్ అనుకొని తింటాయి. మనకు ప్లేట్ లో వచ్చే ఫిష్ లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉండే అవకాశం ఉందని రీసెర్చ్ చెప్తోంది. అంటే ప్లాస్టిక్ సైకిల్ మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. మైక్రో ప్లాస్టిక్ గాలి, నీరు, ఆహారం ద్వారా మన శరీరంలోకి వెళ్తాయని స్టడీస్ చెప్తున్నాయి. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ పై ఇంకా రీసెర్చ్ జరుగుతోంది. కానీ ఫ్యూచర్ జనరేషన్స్ హెల్త్ పై ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ప్లాస్టిక్ అంటే పొల్యూషన్ మాత్రమే కాదు, క్లైమేట్ ప్రాబ్లం కూడా. మన జనరేషన్ కన్వీనియన్స్ కోసం ప్లాస్టిక్ వాడుతుంది, కానీ ఫ్యూచర్ జనరేషన్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి రావచ్చు. దీనికి మనం చేయాల్సిందల్లా రీయూజబుల్ బాటిల్స్ వాడండి, క్లాత్స్ బ్యాగ్స్ క్యారీ చేయండి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి, వేస్ట్ సపరేట్ చేసి రీసైకిల్ చేయండి. ప్లాస్టిక్ మన చేతిలో ఉంది, ఫ్యూచర్ కూడా మన చేతిలోనే ఉంది.